హాయ్ పిల్లలు, మనం ఈరోజు 3వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 6 అడవి గుణింతాలు పునశ్చరణ. బొమ్మను చూడండి, ప్రశ్నలకి జవాబులు చెప్పండి. ఇక్కడ బొమ్మ ఇచ్చింది కదా, ఈ బొమ్మలో ఏముంది? ఇది ఏంటిది? అడవి. ఇక్కడ జంతువులన్నీ ఏం చేస్తాయి? మాట్లాడుకుంటాయి. సరే, ప్రశ్నలు ఏం అడిగిండో చూద్దాం. బొమ్మలో ఏ ఏ జంతువులు కనపడుతున్నాయి? ఏ జంతువులు కనపడుతున్నాయి చూడండి. ఏనుగు, కుందేలు, మొసలి, కోతి, కొంగ, తోడేలు, నక్క, కోడి. ఈ సన్నివేశం ఎక్కడ జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? ఈ సన్నివేశం అంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడుకునేది ఎక్కడ ఇది? అడవిలో. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ కోతి మాట్లాడుతుంది కదా, ఇవి జంతువులన్నీ చూస్తుంది. కోతి చేతిలో ఏం కనిపిస్తుంది? కోతితో జంతువులు ఏం మాట్లాడుతున్నాయో చెప్పండి. అయితే ఇక్కడ కోతి ఏం పట్టుకుంది చేతిలో? పాండ్స్ పౌడరు పట్టుకున్నది. దీని గురించే జంతువులన్నీ మాట్లాడుకుంటుంది. ఇది బహుశా ఊర్లో నుండి తీసుకొచ్చినట్టుంది. దాని గురించి మాట్లాడుకుంటున్నారు. బొమ్మ ఆధారంగా పదాలు రాయండి. వీటిలోని గుణింతాక్షరాలకి 0 చుట్టండి. 0 చుట్టిన అక్షరాలను గుణింతాల చార్టులో గుర్తించండి. మనం ఇక్కడ బొమ్మను చూసి చూడండి, ఇక్కడ ఏం పదాలు రాయొచ్చో. ఇక్కడ ఏంటిది? కోతి. ఎక్కడుంది? అడవి. కోతి ఏం వేసుకుంది? గౌను. చేతిలో ఏం పట్టుకుంది? పౌడరు. ఇవి రాస్తున్నా. కోతి, అడవి, చేతిలో ఏం పట్టుకుంది? పౌడరు. కోతి ఏం వేసుకుంది? గౌను. నెక్స్ట్ ఇంకా ఏం జంతువులు ఉన్నాయి చూడండి. ఏనుగు, కుందేలు, మొసలి, కోడి, కొంగ, నక్క. ఏనుగు, కుందేలు, మొసలి, మా కొత్తమిస్తే మో, సా, లాగుడితే లి. నెక్స్ట్ కొంగ, కా కొత్తమిస్తే కో, 0 గా, కొంగ. నెక్స్ట్ కోడి, కా కొత్త దీర్ఘమిస్తే కో, డాగుడిస్తే టి, కోడి. నెక్స్ట్ నక్క, నా, కా, కాకి కావత్తు. ఇంకా చూడండి ఇంకేముంది? జంతువులన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా అడవిలో? చెట్లు ఉన్నాయి కదా. చెట్లు. చకేత్తమిస్తే చే, టాకొమ్మిస్తే టు, టూకి లావత్తు. చెట్లు. ఇంకా ఏముంది? పౌడర్ కూడా రాసినాం. కోతికి ఇక్కడ వెనకాల చూడండి తోక ఉంది. తోక రాద్దాం. తక్కువ దీర్ఘమిస్తే తోక. ఏం రాసిన? కోతి, అడవి, పౌడరు, గౌను, ఏనుగు, కుందేలు, మొసలి, కొంగ, కోడి, నక్క, చెట్లు, తోక. ఇవి పదాలు. నెక్స్ట్ వీటిని ఏం చేయాలంటే వీటిలో గుణింతపు అక్షరాలని గుర్తించాలి. గుణింతపు అక్షరాలంటే చూడండి, దీర్ఘమిస్తే కో, తాగుడిస్తే తి, వాగుడిస్తే వి, పకౌత్తమిస్తే పౌ, రాకొమ్మిస్తే రు, గకౌత్తమిస్తే గౌ, నాకొమ్మిస్తే ను, నాకొమ్మిస్తే ను, గాకొమ్మిస్తే గు,
కాకొమ్మిస్తే కు, దకెత్తం దీర్ఘమిస్తే దే, లాకొమ్మిస్తే లు, మాకోత్తమిస్తే మో, లాగుడిస్తే లి, కాకోత్తమిస్తే కో, కాకొత్తం దీర్ఘమిస్తే కో, డాగుడిస్తే డి, టాకొమ్మిస్తే టు, తాకొత్తం దీర్ఘమిస్తే తో. ఇవి గుణింతపు అక్షరాలు. ఇప్పుడు ఈ గుణింతపు అక్షరాలతోని మనం దీన్ని గుణింతాల చార్టులో గుర్తించాలి. వీటితోని కొత్త పదాలు రాయాలి. చూడండి, కాకొత్తం దీర్ఘమిస్తే కో, కాకొత్తం దీర్ఘమిస్తే కోతో ఏం రాస్తాం? కొంప, కోపం. కాకొత్తం దీర్ఘమిస్తే కో, పాక్సున్న పెడితే పం, కోపం. నెక్స్ట్ వాగుడితే వి, వీతోని వింత, వాగుడితే వి, సున్న త. నెక్స్ట్ పౌ, పౌతోని పౌర్ణమి, పకౌత్తమిస్తే పౌ, పౌ. రా కింద అనావత్తు, మాగుడిస్తే మీ, పౌర్ణమి. నెక్స్ట్ గౌను, గకౌత్తమిస్తే గౌను, గౌతమి, గకౌత్తమిస్తే గౌ, త, మాగుడిస్తే మీ, గౌతమి. నెక్స్ట్ ను, నాకొమ్మిస్తే ను, రాకొమ్మిస్తే రు, గా, నురుగా. నెక్స్ట్ మో, మోసలి, మొత్తం, మాకోత్తమిస్తే మో, తాక్సున పెడితే తం, మొత్తం. నెక్స్ట్ ఇక్కడ నురుగా మొత్తం రాసిన కదా. దాని తర్వాత చూడండి, కుందేలు ఉంది కదా, కుమారి, కాకొమ్మిస్తే కు, మాకు దీర్ఘమిస్తే మా, రాగుడిస్తే రి. నాకు నచ్చిన లెటర్స్తో రాసుకుంటాను వర్డ్స్, ఈజీగా ఉంది చూసి. నెక్స్ట్ ఏనుగు, గు ఉంది కదా, గుంట, గాకొమ్మిస్తే గు, లేకపోతే గుమ్మడి, గుమ్మడి. నెక్స్ట్ ఇక్కడ చకేత్తమిస్తే చే ఉంది కదా, దీనికి సున్నా చుట్టలేము. చకేత్తమిస్తే చే, 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 చెత్త, చే, తాకు తావత్తు, చెత్త. నెక్స్ట్ దాకెత్తం దీర్ఘమిస్తే దే ఉంది కదా, దేశం, దేశం. నెక్స్ట్ లాకొమ్మిస్తే లు ఉంది కదా, లుంగి, లాకొమ్మిస్తే లు, సున్నా గి, లుంగి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? తోక, తోకకి తోడు, తాకొత్తం దీర్ఘమిస్తే తో, డాకొమ్మిస్తే డు, తోడు. ఇక్కడ ఒకసారి చూడండి, నేను రాసిన పదాలు: కోపం, వింత, పౌర్ణమి, గౌతమి, నురుగా, మొత్తం, కుమారి, గుమ్మడి, చెత్త, దేశం, లుంగి, తోడు. ఇవి రాసిన పదాలు. నెక్స్ట్ కింది పట్టికలోని గుణింత అక్షరాలతో పదాలు రాయండి. కింద పట్టికలో గుణింత అక్షరాలు ఏమి ఇచ్చింది చూడండి: కో, జో, చౌ, ఆ, పో, బా, తో, గో, లా, మో, నౌ, జీ, నో, డు, రు, కా, గా, డా, సో, ము, పౌ, మా, రి, తా, సున్నా, టా, డి, దా, చా,
లో. ఇప్పుడు ఇక్కడ మనం ఒత్తం పదాలు, ఒత్తం దీర్ఘం పదాలు, ఔత్తం పదాలు రాయాలి. చూడండి, ఒత్తం పదాలు ఏం రాస్తాం? కో, సున్నా, కో పా ఉందా? పా లేదు. కొంగ అనుకుంటే కాలేదు. ఒత్తం చూడండి, మో, లా, మొల. నెక్స్ట్ ఒత్తం ఇంకేముంది? కో ఉంది, కోత, కోమల. నెక్స్ట్ మోతోని మోసాలి, మొదట. మొండి, కొదవ, కోదరు రాద్దామా? కొదరు. నెక్స్ట్ ఒత్తం దీర్ఘంతో జోడి, తోడు, సోమారి, గోల, నోట, నీ పాట నా నోట పలకాల చిలక. అట్లా లో ఉంది, లోట. అట్లా నెక్స్ట్ అన్ని ఒత్తం దీర్ఘమే బాగా ఇచ్చిండు. ఇక్కడ పోదా కూడా రాసుకోవచ్చు. పోదా. మీకు ఏదన్నా పదం నచ్చకపోతే తీసేసి పోదా రాసుకోండి. నెక్స్ట్ ఔత్తం పదాలు చూడండి. ఔత్తం ఏమున్నది? పౌడరు, గౌ ఉందా? నౌకరి, చౌక. ఇంకా చౌడుని ఎలా అంటారు కదా? చవట అంటారు. చౌట వద్దు అని నౌక. ఇక్కడ చూడండి, మొల, కోమల, మొదట, మొండి, కొదరు, పొద, జోడి, తోడు, సోమరి, గోల, నోట, పౌడరు, నౌకరి, చౌక, చౌడు, నౌక. ఇవి రాసిన తర్వాత పై పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. చూడండి, బాగా,
చదివితే ఏమొస్తుంది? మంచి నౌకరీ వస్తుంది. ఇంకోటి, బాగా చదివితే మంచి నౌకరీ వస్తుంది. ఇంకొకటి, సోమరితనం వదిలి తెలివిగా నడుచుకో. సోమరితనం వదిలి తెలివిగా నడుచుకో. నెక్స్ట్, మా అమ్మా నాన్న జోడి బాగుంటుంది. మా అమ్మా నాన్న జోడి బాగుంటుంది. నెక్స్ట్, మా ఇంట్లో పెద్ద పౌడరు డబ్బా ఉంది. తర్వాత కోమల ఉంది కదా, కోమల చాలా మొండి అమ్మాయి. ఇక్కడ చూడండి, బాగా చదివితే మంచి నౌకరీ వస్తుంది. సోమరితనం వదిలి తెలివిగా నడుచుకో. మా అమ్మా నాన్న జోడి బాగుంటుంది. మా ఇంట్లో పెద్ద పౌడరు డబ్బా ఉంది. కోమల చాలా మొండి అమ్మాయి. ఇవి పదాలు, వాక్యాలు. ఓకేనా పిల్లలు? ఇది సంసిద్ధత పాఠం 6, అడవి గుణింతాల పునశ్చరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.